చెన్నై టు హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్. రీసెంట్గా సౌత్ ఇండియన్ రైల్వే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫైనల్ అలైన్మెంట్ ఇంకా డిపిఆర్ని తమిళనాడు గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. ఈ కొత్త అలైన్మెంట్లో తిరుపతి స్టాప్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ గూడూర్. ఈ కంప్లీట్ సెక్షన్ హైదరాబాద్ టు చెన్నై 778 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. ఇది ప్రస్తుతం మనకి 12 to 13 hours పడుతుంది. కానీ హెచ్ఎస్ఆర్సీ కంప్లీట్ అయితే 2.5 hours హైదరాబాద్ టు చెన్నై అండ్ వైస్ వర్సా మనం ట్రావెల్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద అలైన్మెంట్ ఎలివేటెడ్ సెక్షన్లో ఉంటుంది అండ్ ఒక 11.6 kilometers ఆఫ్ టనెల్ని తమిళనాడులో ఇంక్లూడ్ చేస్తున్నారు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంది అండ్ నల్గొండ, సూర్యాపేట్ టౌన్స్కి స్టాప్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, గుంటూరు, ఒంగోలులో స్టాప్స్ ఉన్నాయి. ఈ హెచ్ఎస్ఆర్సీ వల్ల ఎకనామికల్ డెవలప్మెంట్ అండ్ కనెక్టివిటీ చాలా పెద్ద స్కేల్లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. హైదరాబాద్, చెన్నై లాంటి పెద్ద నగరాల కన్నా నల్గొండ, సూర్యాపేట్, ఒంగోలు, గుంటూరు లాంటి చిన్న టౌన్స్కి ఇది ఒక గేమ్ చేంజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్ అయ్యే వరకు ఒక 7 to 9 years పడుతుంది. అంటే 2035 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలంగాణ ఇంకా ఏపీస్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చాయి అండ్ ద డిపిఆర్ ఈజ్ ఇన్ తమిళనాడు. ఫ్యూచర్లో బెంగళూరుకి కూడా కనెక్ట్ చేస్తుంది ఈ హెచ్ఎస్ఆర్సీ. థ్యాంక్ యూ.